హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు సెకండ్ హాఫ్లో కొటాక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అఫ్ కోర్స్ ఎనర్జీ సెక్టార్ నుంచి మనకి పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఇవన్నీ బీపీసీఎల్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినాయి. చూస్తుండగానే మార్కెట్ అనేది బేరిష్ సెంటిమెంట్ కపుల్ ఆఫ్ వీక్స్ అనుకుంటాను. మనం అందరం కూడా బేర్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడంతా కూడా పాజిటివ్గా రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఈ ఒక్కరోజు రిలయన్స్ అనేది 3% పైన అండ్ 2580 దాకా వెళ్ళినట్టుంది. సో విచ్ ఇస్ పాజిటివ్ సైన్. సో చూద్దాం, మంచి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ స్టాక్స్లో అప్లై చేస్తే ఇది ఎమర్జింగ్ ప్యాటర్న్, అంటే ప్రస్తుతం ఇంకా ఈ ఫార్మేషన్ కంప్లీట్ అవ్వలేదు. సో మనకి హెల్ప్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద పర్పస్. ఏంటంటే ఎమర్జింగ్ ప్యాటర్న్స్ అనేవి తీసుకున్నాం మనం. సో ఇక్కడ కస్టమైజేషన్ ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్. టైం ఫ్రేమ్ డైలీ, వీక్లీ ప్యాటర్న్, ఎమర్జింగ్ ప్యాటర్న్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. టైప్ బులిష్ అండ్ బెరిష్, రిలయబిలిటీ హై. అప్లై చేస్తే మనకి నిఫ్టీ 50 నుంచి ఆల్మోస్ట్ 4 స్టాక్స్ అనేది రావడం జరిగింది. దీంట్లో ఫ్రెండ్స్ మనకి హిందుస్థానీ యూనిలీవర్ ఈవినింగ్ స్టార్ ఫార్మేషన్, దీంట్లో 2 బుల్లిష్ ఉన్నాయి, 2 బేరిష్గా కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటే ఇది ఎమర్జింగ్ ప్యాటర్న్, ఇంకా కంప్లీట్ కాలేదు. 3 స్టార్స్ అంటే హైయెస్ట్ రిలయబిలిటీ ఉంది అండ్ బేరిష్ రివర్సల్స్. సో ఏమంటున్నాడంటే మనకి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇది బుల్లిష్ స్ట్రెంత్ రిప్రజెంట్ చేస్తుంది ఈ క్యాండిల్ అంటున్నాడు. డ్యూరింగ్ యాన్ అప్ ట్రెండ్ ద మార్కెట్ బిల్డ్స్ స్ట్రెంత్ ఆన్ లాంగ్ వైట్ క్యాండిల్. దీంట్లో బుల్స్ స్ట్రెంత్ అనేది బిల్డ్ అయిపోయింది అంటున్నాడు. ద సెకండ్ క్యాండిల్ ట్రేడ్స్ విత్ ఇన్ ఏ స్మాల్ రేంజ్ అండ్ క్లోజ్డ్ ఎట్ ఆర్ నియర్ ఇట్స్ ఓపెన్. ఈ సెకండ్ క్యాండిల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో కొద్దిగా బుల్లిష్ కంట్రోల్లో ఉందంటే గ్యాప్ అప్ అయింది, బట్ అక్కడే క్లోజ్ అయింది. ఎక్కడ ఓపెన్ అయిందో దరిదాపులుగా అక్కడే క్లోజ్ అయింది. అండ్ దిస్ సినారియో జనరలీ షోస్ అండ్ ఎరోజన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కరెంట్ ట్రెండ్. ఈ రెండింటిని కలిపితే మనకేంటంటే ఇక్కడ బుల్లిష్ స్ట్రెంత్ అనేది ఎరోజన్ అయిపోయింది, అంటే అంత స్ట్రాంగ్ లేదని చెప్తున్నాడు. కన్ఫర్మేషన్ ఆఫ్ ద ట్రెండ్, ఏ గ్యాప్ బిట్వీన్ ద సెకండ్ అండ్ థర్డ్ బాడీస్ ఈజ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ట్రెండ్ రివర్సల్ ఈజ్ ద బ్లాక్ థర్డ్ క్యాండిల్ స్టిక్. ఇక్కడ మనకి బుల్లిష్ క్యాండిల్, స్మాల్ క్యాండిల్ అండ్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనికి 50% లో కంటే కింద క్లోజింగ్ ఇచ్చిందంటే దీన్ని మనం ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం, వెరీ సింపుల్గా మాట్లాడుకుంటే. ఓకే, ఒకసారి చార్ట్ని చూద్దాం. హిందుస్థాన్ యూనిలీవర్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎలాంటి ఫార్మేషన్స్ అనేవి జరుగుతుందో చూద్దాం. చూస్తే ఫ్రెండ్స్ మనకి సీరియస్గా సేమ్ ఏదైతే మనం చదువుకున్నామో అదే రికగ్నైజ్ చేసింది. సో ఈ క్యాండిల్ చూడండి, 18th July 2022 ఈ క్యాండిల్ మనకి గ్రీన్ క్యాండిల్ బుల్స్ కంట్రోల్లో ఉంది, స్ట్రెంత్ బాగుంది. బట్ ఇక్కడ కొద్దిగా గ్యాప్ అప్ అయింది. ఓకే, ఇది గ్యాప్ అప్ అయింది, బట్ న్యూట్రల్ క్యాండిల్ అని చెప్పొచ్చు. బేర్స్ ఇక్కడ దాకా వచ్చారు కానీ మళ్ళీ బుల్స్ తీసుకెళ్ళి ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్రైస్లో క్లోజింగ్ అనేది చేశారనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఇండెసిసివ్ క్యాండిల్. బట్ థర్డ్ క్యాండిల్ చూస్తే మనకి కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది. బట్ అక్కడ నుంచి కూడా ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే 50% అనుకుంటున్నామో దానికంటే కింద క్లోజింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈ వీక్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో ఈ స్టాక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాకు. దీంట్లో మనం ఆప్షన్స్ ద్వారా హెడ్జింగ్ చేసుకొని మంచి ప్రాఫిట్ లైక్ 5% to 10% అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ దీంట్లో మనకు కనిపిస్తుంది. దీన్ని ఏం చేద్దామంటే సేవ్ చేసి పెడదాం. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ బ్యూటిఫుల్గా రికగ్నైజ్ చేయగలిగింది అల్గో. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి బుల్లిష్లో అల్ట్రాటెక్ సిమెంట్ డైలీ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది 3 ఇన్సైడ్ అప్. ఓకే, సో ఇదేంటి అంటే ఇది బుల్లిష్ రివర్సల్, దీని రిలయబిలిటీ హై ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అనేది కనిపించింది, అంటే బేర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ స్మాల్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బేర్స్ దగ్గర పవర్ తగ్గిపోతుంది, ఇండెసిసివ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దట్టు ఏంటంటే కొద్దిగా గ్యాప్ అప్ కూడా అయింది. ఓకే, సో ఓవరాల్గా బేర్స్ దగ్గర నుంచి స్ట్రెంత్ వీక్ అయిందని అర్థం. బట్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చిందో దీన్ని ఏమంటామంటే మనం 3 ఇన్సైడ్ అప్ అంటాం. ఇది బుల్లిష్ సైన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్యాండిల్ టైప్ అనేది అంటే ట్రెండ్ యొక్క వ్యూ అనేది ఇక్కడ ఇస్తారు, బుల్లిష్ వ్యూ ఇది.
దిస్ ప్యాటర్న్ ఈజ్ మోర్ రిలయబుల్ ఎడిషన్ టు ద స్టాండర్డ్ హరామీ ప్యాటర్న్. ఎక్కువ ఇక్కడ బులిష్ హరామీ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. ద థర్డ్ క్యాండిల్ ఈజ్ ఎ వైట్ క్యాండిల్ విత్ ఏ హై క్లోజ్ దాన్ ద సెకండ్ క్యాండిల్ అండ్ ద కన్ఫర్మేషన్ ఈజ్ ద బులిష్ ట్రెండ్ రివర్సల్. సేమ్ మనం ఏదైతే అనుకున్నామో అదే ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి అల్ట్రాటెక్ కూడా చూద్దాం. దాంట్లో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో సేమ్ ప్యాటర్న్ జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఓకే, ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. మనకి ఈ క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, రైట్. ఇది బుల్లిష్ హరామీ. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ కంటే హై కంటే పైన క్లోజింగ్ అనేది ఇచ్చింది. చూడండి, 6578 ఈ క్యాండిల్ యొక్క హై. ఆ క్యాండిల్ కంటే పైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మనం ఏమన్నాం అంటే 3 ఇన్సైడ్ అప్ అన్నాం. దీన్ని కూడా నామకరణం చేద్దాం, 3 ఇన్సైడ్ అప్. ఓకే, సో ఇది కూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్. ఓకే, ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అయితే ఫ్రెండ్స్ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ అయితే 6920 దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉంది. హయ్యర్ ప్రైసెస్ దగ్గర జోన్ క్రియేట్ చేయాలంటే మనకి జోన్ మార్క్ చేసుకుందాం. ఆ జోన్ వచ్చేసరికి 6840 దగ్గర మనకు ఒక జోన్ అయితే కనిపిస్తుంది. సో హోప్ కపుల్ ఆఫ్ డేస్ మేబీ వీక్లో ఈ జోన్ టెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి బులిష్ శ్రీ సిమెంట్స్, ఇది కూడా 3 ఇన్సైడ్ అప్. ఒకసారి జస్ట్ చార్ట్ చూద్దాం. సేమ్ SHRE శ్రీ సిమెంట్, ఐ థింక్ సిమెంట్ సెక్టార్లో ఈ ఫార్మేషన్. యా, దిస్ ఇస్ ఆల్సో గుడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ లో. ఇది చాలా బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ మనం మాట్లాడుకుంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇన్సైడ్ ఫార్మేషన్ జరిగింది, అంటే బేరిష్ దగ్గర స్ట్రెంత్ లేదు. బట్ ఈ క్యాండిల్ ఏం చేసిందంటే థర్డ్ క్యాండిల్ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఈ హై పైన అంటే 20,717 పైన క్లోజింగ్ అనేది ఇచ్చింది. కాబట్టి ఇది బుల్స్ కంట్రోల్ తీసుకున్నారని చెప్పేసి అర్థం. సో హోప్ ఏంటంటే ఓకే, మేబీ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, సూన్ ఆర్ లేటర్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మేబీ టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఫోర్త్ది మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ డార్క్ క్లౌడ్ కవర్. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్ డార్క్ క్లౌడ్ కవర్. సో ఈ డార్క్ క్లౌడ్ కవర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి బేరిష్ స్టాకు. మనకేంటంటే ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. బట్ ఇమీడియట్ క్యాండిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గ్యాప్ అప్ అయింది, అంటే బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చిందంటే మనకి ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే 50% ఉందో దానికంటే కింద క్లోజింగ్ ఇచ్చిందనమాట. సో ఈ కాంబినేషన్ మనం ఏమంటామంటే డార్క్ క్లౌడ్ కవర్ అన్నమాట. జనరల్గా డార్క్ని కానీ ఏమని రిప్రజెంట్ చేస్తాం, బ్యాడ్. అట్లాగనే ఇక్కడ బేరిష్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బేరిష్ సైన్ అనేది కనిపిస్తుంది మనకి. ట్రెండ్ ఈజ్ బేరిష్, హెచ్డిఎఫ్సి లైఫ్. అండ్ టైం ఫ్రేమ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. హెచ్డిఎఫ్సి లైఫ్, యా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఏదైతే ఎగ్జాక్ట్గా ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నాం అదే ఇక్కడ. ఇది ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్. ఓకే, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది 540, 555 దాకా పైకి వెళ్ళింది. అండ్ గ్యాప్ అప్ కూడా అయింది. ఎక్కడైంది మనకి ఓపెన్ 560 దగ్గర ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే బాడీ ఉందో దాంట్లో 50% కంటే కింద క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి మనకేంటంటే ఇది డార్క్ క్లౌడ్ కవర్ అంటాం. సో ఇది షార్టింగ్ క్యాండిడేట్. జనరల్గా ఏంటంటే మనకి ఈ క్యాండిల్ కింద మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఈ క్యాండిల్ కింద మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ ఇమీడియట్గా ఎంట్రీ తీసుకున్నాము అనుకోండి పొరపాటున, ఇది మనం స్టాప్ లాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ని క్లోజింగ్ బేసిస్లో బ్రేక్అవుట్ చేసి క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, సపోజ్ క్లోజింగ్ బేసిస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ ద డేకి మార్నింగ్ ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఏదైనా జరగవచ్చు.
కానీ ఎండ్ ఆఫ్ ది డేకి లోపలికే వచ్చేసింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. దీన్ని మనం ఇంకా స్టిల్ ఇది వ్యాలిడ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. క్లోజింగ్ బేసిస్ అంట. లేదు ఎండ్ ఆఫ్ ది డేకి ఈ క్యాండిల్ ఇలా వెళ్ళి క్లోజ్ అయింది అంటే గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ అనుకోండి అంటే బుల్లిష్. ఈ క్యాండిల్ పైకి వెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి ఇది ఇన్వాలిడ్. మనం ఏదైతే ఇది అనుకున్నామో వ్యూ అనేది ఫెయిల్ అయిందని చెప్పి అర్థం అనమాట. లేదు ఎండ్ ఆఫ్ ద డేకి మనకి ఇక్కడే క్లోజ్ అయింది లోపల. స్టిల్ ఏంటంటే దీన్ని ఈ స్టాప్ లాస్ క్లోజింగ్ బేసిస్లో దీన్ని షార్ట్ సైడ్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ పిక్చర్ ఇది ఫ్రెండ్స్. యా ఈ 4 స్టాక్స్ మనకి రేడార్లో పెట్టుకుందాం. అండ్ పెన్నీ స్టాక్స్ నేను కొన్ని బై చేశాను. ఒక 10 to 11 అవి రేపు వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.